తల్లులు ఉంటారు, పిల్లలను ఎంత చేసినా ప్రేమిస్తూనే ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినాడంట. కొన్ని దినాల తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అడిగిందంట, అయ్యా నువ్వే గనక నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ గుండె తీసుకొని నాకు తీసుకురా అని చెప్పిందంట. అయితే ఈ అబ్బాయి వచ్చి తల్లిని అడిగినాడంట, అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నీది నిజమైన ప్రేమ అయితే నీ గుండె తీసుకొని రామని నన్ను అడిగింది. నిజంగా నీవు నా తల్లివైతే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే ఆ గుండెను తీసి అని అడిగినాడు. ఆ తల్లి ఏం ఆలోచన చేయకుండా ఆ గుండె తీసి తన చేతిలో పెట్టిందంట. ఆ గుండె చేత పట్టుకొని తను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తా ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంట. అప్పుడు కూడా ఆ తల్లి గుండె నా కుమారుడా నువ్వు జాగ్రత్త అని అరుస్తానంట. చూడండి, ఒక్క ప్రేమించిన అమ్మాయి ఏమనలేదు అక్కడ, కానీ ఆ గుండె ఆ సమయంలో కూడా ఒక వేదన పడి కొట్టుకుంటుంది. ఇది చాలా పాత మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లలు ఎంత చెడ్డవారైనా, పిల్లలు ఎంత తప్పు చేసినా ఏ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను శపించరు. ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా నాశనము కావాలి, ఆ పిల్లలు పతనము కావాలని ఏ తల్లిదండ్రులు కోరకరు దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది ఉంటారు, ఈ కాలంలో మనం చూస్తే చాలామంది తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు. ఆ తల్లిదండ్రుల పొలాలు డబ్బు లాక్కొని మొన్న ఒక ఆమె చెప్తుంది, అయ్యా నా కొడుకు కరెక్ట్ 1వ తారీఖు వస్తాడయ్యా, 1వ తారీఖు వచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఆ పెన్షన్ తీసుకుంటానే 500 చేతులు పెట్టి మిగతా డబ్బులు తీసుకొని వెళ్తాడు. మరలా 1వ తారీఖు వరకు నేను ఎక్కడుండా ఏమైనా ఏం చేయను, వాడు కనీసం ఎక్కడుండావని కూడా చూడాడు అని చాలా వేదన పడి చెప్తా ఉంది. ట్రైన్లో వస్తూ ఉంటాం ఆమె ఇక్కడ గుంటూరుకి వెళ్ళి మిర్చికి పనికి పోతా ఉంది. ముసలామె ఏం తల్లి ఈ వయసులో పోకపోతే అంటే, అయ్యా 1వ తారీఖు అయ్యా నిన్న పెన్షన్కి వచ్చింది నేను, మరి ఇప్పుడు వదిలిపెట్టిపోయినట్టు వాడు నా కొడుకు అయ్యా, 1వ తారీఖు మాత్రమే వస్తాడు నా దగ్గరికి, నేను ఆ పెన్షన్ తీసుకొని ఉంటా కదా, ఆ పెన్షన్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత నేను ఎక్కడ ఉండా, ఏమి తింటా, ఏమి చేస్తా, ఏమి ఈరోజు మనం చూస్తాం.